గైస్ రియల్మీ అయితే మనకి ఒక మంచి ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. మనకి iQOO Neo 10కి కాంపిటేటివ్గా అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు అనమాట. మనకి మెయిన్లీ ఈ మొబైల్ వీళ్ళు హైలైట్ చేసేది ఏంటంటే కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట. ఎక్కువగా వచ్చేసరికి మీకు ఇలా మీకు కెమెరా కూడా అయితే బెటర్ అయితే ఉండబోతుంది, మీకు పర్ఫార్మెన్స్ కూడా అయితే బెటర్ అయితే ఉండబోతుంది అనమాట. మనకి మెయిన్లీ గేమింగ్ విషయానికి వచ్చేస్తే మాత్రం వీళ్ళు చాలా మంచి గేమింగ్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇందులో ప్రాసెసర్ చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే రాబోతుంది. మీకు BGMI లాంటి గేమ్స్ని అయితే మనకి 6 అవర్స్ వరకు అయితే మనకి ల్యాగ్ లేకుండా మీకు దాదాపు 120 FPS వరకు అయితే మనకి BGMI అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్తో అయితే మనకి ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే రాబోతుంది. మీకు మెయిన్లీ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉండబోతుంది ఈ మొబైల్లో వచ్చి. మీకు Qualcomm Snapdragon 8s Gen 4తో పోల్చుకుంటే ఈ రెండు కూడా మీకు ఈక్వలెంట్ ప్రాసెసర్స్ అనమాట. మనకి దాదాపు 9400 ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు దాదాపు 2.45 మిలియన్ దాకా అయితే వీళ్ళు NT2 బెంచ్ మార్క్ స్కోర్ని అయితే చేయడం అయితే జరిగింది. మీకు BGMI లాంటి గేమ్స్ని అయితే చాలా హై క్వాలిటీలో చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్. మీకు BGMI లాంటి గేమ్స్ 120 FPSలో అయితే హ్యాండిల్ చేయగలుగుతారు అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు గేమింగ్ పరంగా మాత్రం ఈ మొబైల్ అయితే చాలా బెటర్ అయితే ఉండబోతుంది. మీకు 27వ తారీఖు అయితే మనకి అమెజాన్ ధర వీళ్ళు సేల్లోకి అయితే మనకి లాంచ్ అయితే చేయబోతున్నారు అనమాట. మనకి దీని ఫుల్ డీటెయిల్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి 27వ తారీఖు అయితే తెలుస్తారు అనమాట. మనకి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు దాదాపు ఒక 40K బడ్జెట్లో అయితే తీసుకురావచ్చు. iQOO Neo 10 అయితే మనకి ఇది కొంచెం తక్కువలో అయితే తీసుకురావచ్చు. కొంచెం దానికంటే కాస్ట్ అయితే GT7 అయితే కొంచెం ఎక్కువ అయితే ఉండొచ్చు అనమాట. మనకి చూడాలి మరి వీళ్ళు లాంచ్ అయిన తర్వాత మనకి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. మనకి ఈ మొబైల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ IMX906 సెన్సర్ అయితే వస్తుంది. మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా సెన్సర్ అనమాట. ఇది వచ్చేసరికి సోనీ సెన్సర్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది. మీకు దీన్ని యూజ్ చేసి మనం బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసి ఏకంగా మనకి 4K 120 FPSలో మనం వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే మనకి ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి మీకు కెమెరా అయితే కొంచెం బెటర్ అయితే ఉండబోతుంది. మొబైల్లో డాల్బీ విజన్లో కూడా మనకి రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ అయితే ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది ఈ మొబైల్లో వచ్చేసరికి. కాకపోతే మీకు వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది దీని డీటెయిల్గా ఇది కెమెరా బెటర్ ఉంటుందా లేదా అనేది. మీకు ఈ మొబైల్ లాంచ్ అయిన తర్వాత మనకి రివ్యూ చూసిన తర్వాతనే ఈ మొబైల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. కాకపోతే పర్ఫార్మెన్స్ ఆన్ పేపర్ మీద చూసుకుంటే మాత్రం మీకు అన్ని డీటెయిల్స్ అయితే కొంచెం బెటర్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఒక 40K బడ్జెట్ లోపు తీసుకొస్తే మాత్రం చాలా మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ కిల్లర్ మొబైల్ అయితే అవుతుంది అనమాట. మనకి చాలా మంచి కాంపిటీషన్ అయితే అవుతుంది. మీకు iQOO Neo 10 5G మొబైల్కి అయితే మనకి iQOO Neo 10 ఏంటంటే కొంచెం వీళ్ళు ఓన్లీ గేమింగ్ మీదే పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువగా గేమింగ్ ఓరియంటెడ్గానే తీసుకొస్తుంటారు. కాకపోతే మీకు ఆల్రౌండర్గా ఉండాలంటే మాత్రం మీకు ఈ రియల్మీ అయితే కొంచెం కెమెరా కూడా మీకు బెటర్ అయితే ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. మీకు ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ అండ్ విత్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు చాలా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ మంచి బ్యాటరీ లైఫ్తో కూడా అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు ఓవరాల్గా ఇవి స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం మీకు అండర్ ఒక 40K బడ్జెట్ లోపు తీసుకొస్తే మాత్రం మీకు చాలా మంచి మొబైల్ అయితే అనమాట. మనకి చూడాలి వీళ్ళు 35 నుంచి ఒక 40K బడ్జెట్ లోపు ఏ బడ్జెట్ రేంజ్లో తీసుకొస్తారో తెలియదు, కానీ మీకు ఈ బడ్జెట్ రేంజ్లో తీసుకొస్తే మాత్రం చాలా మంచి మొబైల్ అయితే అనమాట. మనకి చూడాలి 27వ తారీఖు మనకి మొబైల్ ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ రోజు అయితే తెలుస్తుంది అనమాట. ఇదిగా ఓవరాల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.